మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. సో చిన్న ఇంట్రొడక్షన్లా చేద్దామని, ఎందుకంటే నేను మామూలుగా అందరూ జాబ్కి సిక్ అయినప్పుడు సిక్ లీవ్ ఎలా తీసుకుంటారు, అలా నేను యూట్యూబ్ నుండి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయిపోతున్నట్టుంది నేను లాంగ్ వీడియో పెట్టి సిక్ లీవ్ తీసుకున్నాను అనమాట. సిక్ అంటే 100% సిక్ అయిపోయాను కాదు, పండగలు అయ్యాయి కదండి, వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ వ్లాగ్ కూడా పెట్టాను నేను. తర్వాత ఏమైందంటే నాకు 2-3 వ్లాగ్స్ ఉండే ఎడిట్ చేయడానికి. ఒకరోజు ఆదిత్యకి మా చిన్న బాబుకి అన్నం పెడుతూ వాడు సోఫా ఎక్కేస్తూ ఉన్నాడు. సర్లే అలాగో తింటే 2 ముద్దలు అయిపోతుందని వాటితో పాటు తిరిగాను. ఇలా ఇలా ఇటువైపు వెళ్ళాడు, ఇలా చెయ్యి చాలా ఎక్కువ స్ట్రెచ్ చేశాను అనమాట ఇక్కడ. బట్ రైట్ సైడ్ స్ట్రెచ్ చేస్తే లెఫ్ట్ ఎందుకు పట్టేసినా తెలీదు. ఈ వెనకాల బోన్ మనకి ఇలా తగులుతుంది కదా, ఆ బోన్ దగ్గర ఎంత పెయిన్ అంటే ఏదో నరం ఇలా మెల్లిపడిపోయినట్టు నొప్పి. అది అంత సివియర్గా నాకు అసలు ఎప్పుడు బాడీ పెయిన్స్ లేవు. సిజరీన్ అయిన తర్వాత కూడా ఎప్పుడు అంత పెయిన్స్ లేవు, నడుము నొప్పిగా ఏమీను. నాకేమో గ్యాస్ వల్ల ఏమో గ్యాస్ పెయిన్ వస్తుంది ఒకసారి, అలా అయినా పట్టిందా లేకపోతే ఈ స్ట్రెచ్ అవ్వడం వల్ల రాంగ్గా ఎక్కువ చేశానా ఏం తెలియలేదు. అండ్ మనకి ఆడవాళ్ళకి ఏంటంటే బేసిక్గా పీరియడ్స్ అప్పుడు బాడీ కొంచెం ఏదో సిక్ అనిపిస్తుంది కదా. సో ఆ పీరియడ్స్ కూడా అదే టైంలో వచ్చి నేను ఆ 4-5 డేస్ అయితే నలిగిపోయాను. లిటరల్లీ ఫోన్ ముట్టుకోలేకపోయేది. ఏదైనా పైన ఈ మాత్రం ఎత్తలేక చెయ్యి చాలా బాధపడ్డా. 5-6 డేస్ తర్వాత కొంచెం కామ్ డౌన్ అయింది. పెయిన్ కిల్లర్స్ ఒక్కరోజు వేసుకున్నాను అంతే, బాడీ పెయిన్ మరీ తట్టుకోలేని రోజు. తర్వాత ఇంకా హాట్ ప్యాక్ పెట్టుకుని అలా సెట్ అయ్యి ఇప్పుడైతే చాలా మటుకు తగ్గింది, చాలా లైట్గా మైల్డ్గా ఉండింది. అలా ఒక 4-5 డేస్ మధ్యలో అలా పోయింది. అండ్ ఇంట్లో కూడా 2-3 పనులు వచ్చాయన్నమాట. అండ్ మా హస్బెండ్ వాళ్ళది బ్యాండ్ ఉంది కదా, లైవ్ పర్ఫార్మెన్స్ ఒక కెఫేలో ఒక లైవ్ సెషన్ అయింది వాళ్ళతో, అక్కడ చాలా బాగా జరిగింది. ఇంకా అలా కొంచెం బ్యాక్ టు బ్యాక్ బిజీ ఉండే అనమాట. నేను పని ఒకసారి పక్కన పెడితే కూల్గా ఉంటాం కదా, కొంచెం ఎక్కువ పడుకొని రెస్ట్గా తీసుకుందామని చెప్పి ఎడిట్ కూడా చేయలేదు. అదే అందుకే నన్ను యూట్యూబ్కి సెలవు తీసుకున్నానంటే సెలవు లైక్ సిక్ లీవ్ అనమాట. అటు ఇటుగా ఇంత గ్యాప్ని ఎప్పుడు ఇవ్వలే. నాకే అసలు ఎలాగో ఉంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మొన్న కలిశాను, ఆ వ్లాగ్ కూడా వస్తుంది సూన్. తను అంటుంది అంత ఎక్కువ గ్యాప్ తీసుకోకు, ఒక్కసారి మనకి ఆ పని హడావిడి ఎడిటింగ్ కానీ వెంటపడి అలా చేసుకోవడం అలవాటు తప్పిపోతే మళ్ళీ చేయబుద్ది ఏదని. అది నిజమండి. యూట్యూబ్ వీటికి ఏంటంటే మాకెవరు బాస్ ఉండరు కదా, అంటే నువ్వు వ్లాగ్ పెట్టు అర్జెంటుగా ఇవి రిపోర్ట్ చేయని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నచ్చితే మనం పెడతాం, లేకపోతే తెలియదు కదా. ఒక్కసారి బద్ధకం వచ్చేసి ఆ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతే మళ్ళీ పరిగెట్టలేము అనమాట. బికాస్ చాలా ఇది ఎడిట్ వాయిస్ ఓవర్ ఇంకేమైనా కొలాబరేషన్స్ అప్పుడప్పుడు ఉంటే వాళ్ళకి చెప్పాలి, లైక్ హౌ వీఆర్ డూయింగ్ అని చెప్పి, లైక్ ఎలా బ్లెండ్ చేస్తున్నాము, ఎలా మాట్లాడతాం, ఇవి వాళ్ళతో కన్వర్జేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను అందుకనే కొంచెం గ్యాప్ తీసుకుంటే కామ్ అవుతుంది మైండ్ అని చెప్పి తీసుకున్నాను. అందుకని ఇన్ని రోజులు కనిపించలేదు. మీకు కమెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట, ఎందుకు మీరు లాంగ్ వీడియోస్ చేయట్లేదు, ఏమైంది అని చెప్పి. కొంతమంది అయితే బిగ్ బాస్కి వెళ్ళారని అడుగుతారు, మా క్లోజ్ సర్కిల్ అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యావా అంట. మనకు అంత లెవెల్ లేదు, అండ్ దట్టు అంత క్రేజీగా చేసే అంత ఓపిక ఉత్సాహాలు ఈ వయసులో లేవన్నమాట. అంటే లైక్ అది ఇష్టం ఉన్న వాళ్ళు ఉండదు, మన టైప్ కాదు. సో బిగ్ బాస్ అంటున్నారు, వినడానికి చాలా బాగుంది కానీ చాలా కష్టమైన పని అనిపిస్తుంది. సో బిగ్ బాస్ కాదు, ఏమీ కాదు, కొంచెం 4-5 డేస్ సిక్ అయ్యాను, అదే రెస్ట్ కంటిన్యూ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ 1.5 వీక్ బ్యాక్ రికార్డ్ చేసిన ఒక వ్లాగ్ ఉంది, ఆ డే ఇన్ మై లైఫ్ వీడియో చూస్తారు. పిల్లలతో బయటకు వెళ్ళాము సరదాగా, ఆ డే అంతా హౌ ఇట్ వెంట అని చెప్పి కూల్ వీడియో అనమాట. అది మీరు ఇప్పుడు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది మంచి మంచి కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు అర్థం అవుతుంది అన్నమాట సబ్స్క్రైబరా కాదా అని. చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, వాళ్ళు నేను కమెంట్ చేస్తున్నాను ఫస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సబ్స్క్రైబ్ కూడా చేయండి అని రాస్తున్నాను. నేను కృష్ణాష్టమికి మినీ బ్లాగ్ పెట్టేశాను అనమాట. ఇలాగే బ్లాగ్ పెట్టట్లే, కనీసం మంచిగా జరిగింది వెంటనే పోస్ట్ చేస్తే అదొక ఆనందం కదా. ఇది మినీ బ్లాగ్ పెట్టినప్పుడు చాలామంది అన్నారు బాగుంది ఐడియా. నేను రోజ్ పెటల్ మీద ఇలా చిన్నగా పుల్లతోని ఆ పాదాలు ఉంటాయి కదండి, ఆ షేప్ కృష్ణ పాదాలు షేప్ చేసుకొని దాన్ని నీట్గా కట్ చేసి పెట్టాను అనమాట. చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ రోజు మినీ బ్లాగ్ కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏంటంటే చాలా మనకి యూట్యూబ్లో కానీ వీటిలో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాం కదా, రకరకాలుగా చేస్తున్నారు పాదాలు. మనం పిండితో వేయడంతో పాటు ఇలాగా డిఫరెంట్ ఐడియాస్ అనమాట. నాకు అప్పుడు అనిపించింది మాది మందిరం చిన్నది, ఇలా రోజ్ పెటల్స్తో చేస్తే బాగుంటుంది కదా అనిపించి ఇలా చేశాను. ఎంత ముద్దుగా అనిపించిందో అసలు, నిజంగా ఇలా పాదాలతో నడిచినట్టు ఉన్నది. ఆ వేలు పెట్టాక ఎంత క్యూట్నెస్ వచ్చేసిందో. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. అండ్ కొంచెం అటుకులు పాయసం చేశాను. చేసి మొన్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించాను కదా,
అందులో సేమ్ వాళ్ళ దగ్గర అనమాట. ఇది అక్షిత ట్రెండ్స్ అని. ఆ కామెంట్లో చాలామంది అడిగారు. బట్ మనకి యూట్యూబ్ షార్ట్స్లో ఏంటంటే లింక్స్ ఇవ్వడం కుదరట్లేదండి. మీరు క్లిక్ చేయలేరు అనమాట. సో ఈ ఫుల్ వీడియో కామెంట్స్లో అయితే నేను ఇస్తాను. ఎంత బాగుందో మందిరంకి కరెక్ట్గా. మాకు ఏంటంటే అన్ని సిల్వర్ దాంట్లోనే ఉంటాయి థీమ్లో. సో చాలా బ్యూటిఫుల్గా కుదిరింది అండ్ చాలా క్యూట్గా సింపుల్గా చేసుకున్నాను అనమాట. బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పాదాలు కొంచెం కృష్ణ పువ్వుల మధ్యలో చూస్తుంటే కళ్ళకి ఎంత అందంగా ఆనందంగా అనిపించిందో. పూజ కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. కొంచెం వెన్నాను, ఇలా అటుకుల పాయసం పెట్టాను. ఆదిత్య ఉన్నాడు అప్పుడు. సో వాడి చేతి కూడా లైట్గా ఇలా ఉయ్యాలు ఊపించి కొంచెం వాడికి పాటలు పాడించిన వాడికి కృష్ణుడి పాట ఒకటి వచ్చిందనమాట. మా డాడీ నేర్పించారు. నేను అది నెక్స్ట్ వీడియో ఆర్ మినీ బ్లాగ్లో రికార్డ్ చేస్తాను. ఆ రోజు ఏంటంటే వాడు అన్నీ కదిపేస్తాడు, దీపం పడేస్తాడని హడావిడిలో నేను వీడియో తీయలేకపోయాను. సో పాయసం మొత్తం బౌల్ కొంచెం టేస్ట్ ఇస్తే బౌల్ కావాలని అడుగుతున్నాడు. అందుకనే వీడే దేవుడు అని చెప్పి వాడికి మొత్తం బౌల్ ఇచ్చేసాం అనమాట మేము కొంచెం కొంచెం తిని. సో ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పా కదండి, అలా మనకి ఏంటంటే సెల్ఫ్ బాస్గా, అంటే మనకి మనమే బాస్గా ఉండి ఏదైనా నడిపించడం ఒక్కొక్కసారి చాలా టైరింగ్గా అనిపిస్తుంది. నేను ఇలా ఎంత బ్రేక్ ఎప్పుడూ తీసుకోలేదు ఇప్పుడు. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కసారి మనకి బ్రేక్ అవసరం కదా. నన్ను చాలామంది కామెంట్స్లో అంటారు, మీరు అలసిపోతున్నారు అందుకని మీరు బ్రేక్ తీసుకోండి అని కూడా చాలామంది కామెంట్స్లో చెప్తారు. ఈ షార్ట్స్ డే వల్ల లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా షార్ట్స్తో మీకు కొంచెం దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇప్పటి నుంచి మళ్ళీ మంచిగా మనందరి ఫేవరెట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వ్లాగ్స్ చేస్తాను. ఇక్కడైతే మా డాడీ ఎప్పుడు ఇష్ట కామ్య ఫలసిద్ధిరస్తు అని దీవిస్తారనమాట చిన్నప్పటి నుంచి. సో మనస్ఫూర్తిగా కష్టపడు, ఇష్టమైంది హ్యాపీగా చేయాలి అని చెప్పి. సో ఇక్కడ ముద్దుగా అనిపించాడు నాకు, అలా స్టేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది ఒక వీకెండ్ సాటర్డే జరిగినది అనమాట కంటిన్యూషన్. నేను బిట్స్ అండ్ పీసెస్గా తీసాను. ఫుల్ డే వ్లాగ్ లాగా అప్పుడు రికార్డ్ చేయడం కుదరక నేను ఆ 2 రోజులవి కలుపుతున్నాను అనమాట. ఇది కృష్ణాష్టమి కంటే ముందు జరిగింది. ఎస్, నేనేంటో బ్యాక్వర్డ్ వెళ్తున్నా టైం మిషన్లో వెనక్కి వెళ్ళినట్టు. సో పిల్లలు, మా హస్బెండ్ ఏంటంటే క్రికెట్ మ్యాచెస్ ఒక 2-3 ఉన్నాయి. యాక్చువల్లీ ఈ టోర్నమెంట్ అయిపోయాక నేను కొన్ని రోజులు మాకు రిథమిక్ రాగాస్ అని వాళ్ళకి బ్యాండ్ ఉందండి. సో దానికి చాలా టైం వాళ్ళు పెడుతున్నారు. వీకెండ్సే కదా, వీక్ డేస్ అంతా బిజీగా ఉంటారు కాబట్టి వీకెండ్సే వాళ్ళు సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ అన్నీ చెయ్యాలి. సో దానికోసం నేను డీటెయిల్గా నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. చాలా సూపర్ అమేజింగ్ వ్లాగ్ అది. అందుకని తను మ్యాచెస్ 4 ఉన్నాయి, వాళ్ళకి వెళ్తానని చెప్పి అది సాటర్డే కదా, ఆ రోజు నా నెక్స్ట్ రోజు కూడా వాళ్ళకి ఏదో టోర్నమెంట్ ఎండ్ అయిపోయే టైం అనమాట. సో తను వెళ్ళారు. నాకు ఎప్పటి నుంచో బయటికి వెళ్దాం సాటర్డే అనుకుంటున్నా, ఎవరో ఒకరితో ఇప్పుడు డిపెండెన్సీ పెట్టుకుంటే అవ్వట్లే. అప్పుడు డాడీతో అన్న మనం వెళ్దాం సరదాగా లంచ్కే కదా, కొంచెం వెళ్తే బయటికి వెళ్తే బాగుంటుంది, అలా రెడీ అవ్వి కొంచెం బయటికి వెళ్తే మైండ్ కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇష్టం కిచెన్ అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. థాలీస్ బాగుంటాయి. మెయిన్ ఇప్పుడు పేరెంట్స్ వెళ్తాను కాబట్టి వాళ్ళకి వెజ్ థాలీ అది మంచిగా, నాన్ వెజ్ అండ్ వెజ్ 2 ఉంటాయి. సో వెజిటేరియన్ కూడా మంచి వెరైటీస్ ఉంటాయని చెప్పి సజెస్ట్ చేశారనమాట. నేను రీల్ కూడా చేశాను. రీల్ ఆర్ యూట్యూబ్ షార్ట్ తర్వాత పోస్ట్ చేస్తాను. నాకు ఇక్కడ బయట అంబియన్స్ చాలా నచ్చింది. ఉయ్యాలు ఉన్నాయి. యూజువల్లీ ఇప్పుడు మనకి టేబుల్ రిజర్వ్ చేసుకుని వెళ్తాం మ్యాక్సిమం. బట్ ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా వెళ్ళినా పిల్లలతో కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఎప్పుడన్నా టేబుల్ దగ్గర కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఈవినింగ్స్, అలా పిల్లలతో హ్యాపీగా ఆడుకోవచ్చు కింద. వీడికి కూడా నచ్చింది అనమాట. అక్కడ ఫుల్ మొక్కలు, బయట అంత అంబియన్స్ నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో వీళ్ళు మాకు టేబుల్ రిజర్వ్ ఉంది లోపల, అయినా సరే బయట ఆడతానని కూర్చున్నారు. ఆకలేస్తుంది రండ్రా బాబు అని. అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా మనకి ఇండియన్ ట్రెడిషనల్ టచ్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అలాంగ్ విత్ వెస్టర్నైజ్డ్ ఆ కంఫర్ట్తో పాటు. అటు సైడ్ వాల్ చాలా నచ్చింది. కాకపోతే అక్కడ టేబుల్స్ అని ఆల్రెడీ కూర్చొని ఉన్నారు కదా, అందుకని ప్రైవేట్ రూమ్ ఖాళీ ఉంది. మెయిన్ మనకి పిల్లలు కానీ కొంచెం ఎక్కువ మంది, మన ఫ్యామిలీ నుంచో 15 మంది అలా వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఈ ప్రైవేట్ రూమ్స్ చాలా యూజ్ అవుతాయి. ప్రైవేట్ రూమ్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే సఫకేటింగ్గా లేకుండా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ పిల్లల్ని కార్నర్లో కూర్చోబెట్టాము. సో కొంచెం బాగుంటుందని. తర్వాత మళ్ళీ ఆ టేబుల్ వాళ్ళు ఏదో చేస్తే పక్క టేబుల్కి వెళ్ళిన అది వేరే విషయం. ఇక్కడ ఆదిత్యనైతే కొంచెం టేబుల్ క్లీన్ చేసుకో, ప్లేట్ అవి అని చెప్తున్నాం. నాకు ఒకటి అర్థమైంది, మనం పిల్లలు చాలా అల్లరి చేస్తారని కొంచెంసారి బయటకు వెళ్ళడానికి బద్దకిస్తాం కదా, బట్ బయటికి వెళ్తుంటేనే వాళ్ళకి చాలా విషయాలు అలవాటు అవుతాయి. ఇంట్లోనే ఉంటే ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటారు కానీ లైక్
ఎక్స్ప్లోర్ చేసేదే కదా మెయిన్, వాళ్ళు నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకి కూడా తెలుస్తుంది, ఓహో ఇలా చేస్తే ఎలా అవుతుందా తప్పు అని చెప్పి పేరెంట్గా మనకు కూడా తెలుస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని నెలలుగా బయటికి వెళ్ళలేదు మేము పిల్లల్ని తీసుకొని. చేస్తే ఇక్కడ 2 అని 7 చూపిస్తావేంట్రా? 2 ఇది 2 అంటే ఇది 2 అని ఒక హ్యాండ్తోనే చూపించాలి, 1 హ్యాండ్తోనే. ఏం కావాలి 2 ఏంటి అవి? యూ వాంట్ వాటర్ బాటిల్? సూమ్ వచ్చిందా? సూమ్ ఇస్తాను, నీకు ఇస్తాను. ఏంటది? పప్పు అమ్మ. హాట్ ఆదిత్య, డోంట్ టచ్. నేను సర్వ్ చేస్తాను, వేడిగా ఉంది. డోంట్ టచ్. ఇది ముద్దపప్పు అండ్ పచ్చిపులుసు కాంబినేషన్ అనమాట. ముద్దపప్పు ఎంత బాగుంది, మన ముద్దపప్పు అన్నమే కదా అనుకున్నాను ఒక సెకండ్. బట్ పిల్లలు కూడా తినాలి కదండి కడుపు నిండా. మనం అంత తింటాం మనం అనుకుంటాం, అంత దూరం వెళ్ళి పిల్లలకి ముద్దపప్పు పెట్టాలని. బట్ బిర్యానీలో వాళ్ళకి ఘాట్ అనిపిస్తుంది నాకు. కూర్చోండి అక్కడ మా డాడీ దగ్గర స్వీట్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. సో అమ్మ డాడీ అయితే చాలా నచ్చింది, మీల్స్ చాలా బాగున్నాయి. అండ్ రసం సాంబార్ అయితే బాగా ఎంజాయ్ చేశారు దాంట్లో. నేనైతే గుత్తొంకాయ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే అది మైల్డ్గా చేయమన్నాను. సో అర్జున్ కూడా కొంచెం టేస్ట్ చేస్తాడని చెప్పి. ఆదిత్య అయితే పప్పు అన్నం బాగా తిన్నాడు. యాక్చువల్లీ అది సర్వ్ చేస్తే ఇద్దరు బాగా తిన్నారు. అర్జున్ ఏంటంటే వాడు నా దగ్గర కొంచెం టేస్ట్ చేశాడు బిర్యానీ, అలా అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేసాం. నాకు ఏంటంటే బయటికి మా పేరెంట్స్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్గా మా ఇంట్లో ఎక్కువ బిర్యానీలు ఆ స్పైస్ ఎక్కువ ఇష్టపడరు అనమాట. ఎప్పుడైనా సరదాగా ట్రై చేయడమే. బట్ వాళ్ళు మన లంచ్ సాలిడ్గా తినాలి కాబట్టి ఏం నచ్చుతుందా అనుకున్నా. థాలీ అయితే అమేజింగ్గా ఉంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అబ్బో చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట ఈ రెస్టారెంట్లో. తప్పకుండా ట్రై చేయండి. డెలాయిట్కి నెక్స్ట్ డౌన్లోనే ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇందాక చూపించాక మీకు ఇష్టం ఇచ్చినంటే ఆబ్వియస్గా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్లో మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడైతే చక్కగా తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు ఆ పిల్లర్ చుట్టూ. పిల్లర్ని ఎంత తెలివిగా డిజైన్ చేశారు కదా, నాకు భలే నచ్చింది ఐడియా. నేను ఇన్స్టాగ్రామ్కి కొంచెం మంచి కంటెంట్ షూట్ చేద్దామని మా ఫోటోగ్రాఫర్ని కూడా రమ్మన్నాను. అండ్ ఇంటికి కూడా వెళ్ళాలి, కొన్ని అవుట్ఫిట్ షూట్ చేయాలని అనుకున్నాను అనమాట. అది ప్లాన్. అక్కడ ఈ బేబీకార్న్ వెల్లుల్లి కారం, బ్రాక్లీ మలై పన్నీర్లో ఒకటి, ఈ డిజర్ట్ ఎంత బాగుంది. ఇవి మేము రీల్కి షూట్ చేసిన బిట్స్. సో ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఆ బేబీకార్న్ వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంది స్టార్టర్స్లో. వాళ్ళు చైనీస్ కూడా ఇంకా చాలా కొత్త రెసిపీస్ మెన్యూలో యాడ్ చేశారనమాట. సో తప్పకుండా చెక్ చేయండి. సో సునీల్ ఏమో అని ఇంకో కాలేజ్ దానికి ఎడిటింగ్ వర్క్ ఉందని అప్పుడు మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్ కొంచెం క్వాలిటీగా చేయాలి కంటెంట్ అని, మన ప్రొఫెషనల్ షూట్ చేస్తే వీడియోగ్రాఫర్తో మనకి బాగుంటుంది కదండి విజువల్స్. ఏంటంటే ఆ క్వాలిటీ వల్ల చాలా బాగా అనిపిస్తాయి. సో నేను కొంచెం అప్లిఫ్ట్ చేద్దాం ప్రొఫైల్ని, జస్ట్ ఏదో మన ఫోన్లో అన్ని చేసుకోవద్దని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం క్వాలిటీ అవుట్పుట్ కోసము. సో ఇక్కడైతే ఇంకా అలసిపోయారు, ఫుల్గా తిన్నారు, అక్కడ ఆడేశారు. వచ్చే ముందు ఆదిత్య కొంచెం హైపర్ అయిపోయాడు. సో మేము అందరం అలసిపోయాం అనమాట. అండ్ వీడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు, చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అలా దాటింది, ఎందుకంటే నెమ్మదిగా తిని అక్కడ షూట్ చేయడం వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయింది. సో హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. ఫిలమ్మ మార్నింగ్ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఏమన్నా? ఆదిత్య అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నీకు? అది కాదు, ఇంకోటి చెప్పు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే తాత ఇష్టం అని చెప్పాను. అయ్యయ్యో దగ్గొచ్చింది ఆదిత్యకి. తినే పర్లేదు. అయ్యయ్యో అయ్యి మళ్ళీ ఒక పడిపోయి తలెత్తారా ఏంటి? ఏ మెడిసిన్ వేసుకున్నావు ఆదిత్య? కింద తీయ కొద్దిలేదా? ఇట్స్ ఓకే, నేను వాష్ చేస్తాను. ఏ మెడిసిన్ వేసుకున్నావు నాకు చెప్పవా? ఇంకా ఎపికాక్, బ్రెయోనియా. అమ్మమ్మని పిల్ల ఒకసారి పేరు పెట్టి అలా పిలుస్తా అమ్మమ్మని. పిల్లి గట్టి ఏదైనా భోజనం చేసినట్టు చేస్తున్నాడు, మందులో భోజనం. అబ్బబ్బా ప్రతి 2 కింద పడేస్తున్నాడు పిల్లడు. హోమియో మెడిసిన్ వల్ల ఒక బెనిఫిట్ గైస్, హాయిగా తినేస్తాడు, కష్టపడకలే. మొన్న కఫ్ సిరప్ వేసామన్నమాట, అంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ అనిపించి మామూలు సిరప్ ఉంటుంది అది వేసాం పిల్లలది.
వేస్ట్ వేస్ట్ మొత్తం వేసి బట్టలు అయిపోయి కొంచెం హోమియో ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు కాక వీడికి ఇన్స్టెంట్గా ఇవ్వాలి కాకుండా నెమ్మదిగా 4 రోజులు సెటిల్డ్గా తగ్గుతుంది. అందుకే మేము కూడా ఓపిక్గా అదే వాడుతాం. సో నేను కొత్త ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ లెన్స్ ఇక్కడ ఉంది. యూజువల్ నాది OnePlus పాతదానికి ఫ్రంట్ కెమెరా ఈ కింద ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కింద ఉంటుంది, ఈ మధ్యలో ఉంది. సో అందుకే నా లుక్ ఇంకా లెన్స్ వైపు అలవాటు అవ్వాలి. వాటర్ తాగకూడదు కదా, మెడిసిన్ వేసుకున్న తర్వాత ముందు తాగాలి, తర్వాత తాగకూడదు. తాగుతా అనకూడదు, అమ్మని అమ్మ అనాలి. అమ్మ వాటర్ తాగుతాను అనాలి. మరి ఏమని పిలుస్తావు అమ్మని? అది కదమ్మా, అమ్మని ఏమని పిలుస్తావు? అమ్మని ఏమని? నా పేరు మాధురియ. నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి? వాయిస్ ఆఫ్ బా కాదు బా వా 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 వస పిట్ట వస అండ్రా వస సా లోపలికి ఫుల్గా చెప్పు. జిజ్జులు జిజ్జులు దగ్గుకో ఎంత కావాలంటే అంత. ఏ ఫ్యామిలీ చూపించు, ఏం ఫ్యామిలీ? Mommy finger, brother finger, sister finger and baby finger. ఆదిత్య ఫింగర్ ఏది? This one. ఏంటి ఎందుకు? బికాస్ baby finger. మరి అర్జున్ ఫింగర్ ఏది? లేదు. బ్రదర్ ఫింగర్ అర్జున్ ఫింగర్ రా. పోనీ అమ్మ ఫింగర్ ఏది? నా చేతికన్నా నా ఫింగర్. ఈవినింగ్ మా ఆయన వచ్చాక బయటికి వెళ్దాం అన్నారు. దాంతోపాటు అర్జున్ వాడి బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట నెక్స్ట్ రోజు. సో గిఫ్ట్ ఏమైనా కొందామా అని చెప్పి అక్కకి ఆఫ్టర్నూన్ చెప్పాను, కొంచెం కస్టమైజర్ కప్ చేయిద్దామని చెప్పి. సో ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ చిన్న కప్స్, ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి మనం మొత్తం అందరికీ ఇవ్వడానికి బాగుంటాయి. అండ్ ఇలాగా కొంచెం ఏంటంటే మన బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఇంకా బాగా ఒక చిన్న హ్యాంపర్లో కూడా చేయించుకోవడానికి బాగుంటాయి. నేను బుజ్జి హ్యాంపర్లో చేయించుకుంటున్నాను అనమాట. మనకి అరౌండ్ 500లో చాలా మంచి ఐటమ్స్ వస్తాయి అనమాట. బేసిక్గా యూజ్ చేసుకునేలా ఉండాలి కదా గిఫ్ట్ అని నా ఫీలింగ్. సో ఇక్కడైతే పానీపూరి అని అడుగుతున్నాడు ఆదిత్య. సౌండ్కి వినిపిస్తుంది. ఆదిత్య పానీపూరిలో పానీ కావాలా వద్దా? ఐ వాంట్ పానీపూరి. అదే తెలిసిందే తెలియదు. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మీకు క్రియేటివ్గా క్యూట్ థింగ్ ఏదో చూపిస్తాను కదా. ఇవాళ బర్త్డేది ఒకటి డిస్పాచ్ చేస్తున్న ఆర్డర్ రిటర్న్ గిఫ్ట్స్ ఒక 20 పీసెస్ అనమాట. చిన్న పౌచ్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం ఏదన్నా యాడ్ చేయించుకోవచ్చు. లోపల చిన్న కలరింగ్ బుక్, స్క్రాచ్ బుక్ లాంటిది ఉంది. అండ్ పెన్సిల్ కిట్, కలర్ పెన్సిల్స్ కిట్, జస్ట్ ఒక మంచి క్యూట్ పెన్సిల్ లాగా ఇలా ఆ పౌచ్లో సరిపడే ఐటమ్స్ ఇలా కస్టమైజ్. ఇదేంటి నన్ను చూసి తెలిసిపోతుంది దీనికి. క్యూట్ క్యూట్. వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏదో చూస్తా. మీ అందరికీ క్యూట్ క్యూట్ స్టఫ్ చూపిస్తాను గైస్. ఇవి కిడ్స్ బర్త్డే పార్టీకి. అవునా? బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబోలా. ఓకే ఓకే. మీరు ఏ స్టఫ్ కావాలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు అలా సెలెక్ట్ చెప్పారా ఇన్ని బాయ్ గర్ల్ అంటే చాలా క్యూట్గా ఉంది. ముందు చూసి ఆనందపడిపోతారు పిల్లలు ఇలాంటివి చూస్తే. లోపల ఏమన్నా అక్కడ కవర్ చూసి ఆనందపడిపోతారు. సో ఇప్పుడు రీల్ తీస్తున్నాం, చిన్న రీల్. చీమట పాకటంట. సో ఇంకోటి చూపిస్తాను. మా అర్జున్ వారి ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో వాళ్ళిద్దరు పిక్చర్ చిన్న మ్యాగ్నెట్ చేస్తే గుర్తుగా బాగుంటుంది కదా అని ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అవుతుంది. అండ్ ఒక చిన్న మగ్ అయ్యాక చూపిస్తాను. అర్జున్కి ఇక్కడికి వచ్చాక బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరు అసలు ట్విన్స్ అంటే నమ్మేస్తారు. మాటలు, బిహేవియర్, మైండ్ సెట్ అంతా సేమ్ ఉంటుంది. ఎంత వీళ్ళు పెద్ద అయ్యే వరకు మంచిగా ఇలా ఎప్పుడు ఫ్రెండ్స్లో ఉండాలని కోరుకుంటా.
ఎంత క్యూట్గా ఉందో. మగ్ కూడా ఏంటంటే మిల్క్ తాగే కప్ అండి, హాట్ చాక్లెట్ ఏమన్నా తాగిన పిల్లలు చాలా బాగుంటుంది. పెద్ద మగ్స్ అయితే వాడరు కదా, సో ఈ మగ్ అది చేయించాను, చాలా క్యూట్గా ఉంది, వాడికి కూడా నచ్చిందంట. సో ఆ రోజు బ్లాగ్ అలాగా ముగిసింది అనమాట. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా మంచి క్యూట్ బ్లాగ్స్తో ముందుకు వస్తా. సీ యూ సూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.